హలో ఫ్రెండ్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పిని లెమనెల్లో ఈరోజైతే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా ఎల్లో ఫ్లవర్స్ ఉంటే గార్డెన్ చాలా బాగుంటుంది చూడటానికి కూడా. హనీబీస్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ హాఫ్ బంతి, ముద్దబంతి కాదు ఇవి, ఈ ఒక వెరైటీ. వీటి స్మెల్కి కూడా ఏమి పురుగులు కూడా రావు ఎక్కువగా. తెల్ల గోంగూర ఇలా ఫ్లవర్ వచ్చి సీడ్స్ వస్తాయి వీటికి. ఇక్కడైతే పప్పాయ ప్లాంట్. ఇక్కడ చిన్న టమాటా మొక్క ఉంది, ఒక కాయ అయితే వచ్చింది, ఇంకా పెద్దదవలేదు. ఇప్పుడు టమాటాలు మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇంకా మంచు అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. హైదరాబాద్లో మంచు స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగే 2-3 డేస్ నుంచి మంచు ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఎంత బాగున్నాయో, రాధా మనోహరం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ గుత్తులు గుత్తులు అన్నీ ఒకే చోట చాలా బాగా విప్పినాయి ఈరోజు. పంజరం లాగా ఇలా కిందకి వేలాడుతూ చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు కొన్ని. ఈరంతా ఎనీడే వస్తాయి ఈ ఫ్లవర్స్, చాలా బాగుంటాయి. కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి ఈజీగా. ఈరోజైతే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ కోసేస్తున్నాను. ముద్దసింగ్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి. కొంచెం హైట్లో ఉన్నాయి ఇవి. వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ కూడా కొన్ని ఉన్నాయి ఈరోజు. కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని ఎక్కువే వచ్చినాయి. సమ్మర్లో అయితే ఎంత బాగా వచ్చినాయో, బుషీగా వచ్చినాయి. వర్షాలకి ఫ్లవర్స్ కొన్ని వాలిపోతూ ఉన్నాయి మొక్కలు కూడా. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే కొన్ని ఇరిగిపోయినాయి మొక్కలు. వర్షం పడేసరికి ఆ వెయిట్కి కొమ్మలు ఇరిగిపోయినాయి, ఫ్లవర్స్ కూడా వాలిపోయినాయి. చిన్న తాడుతో కొన్ని పడిపోయినవన్నీ మళ్ళీ కట్టేసేసాను. గుబురుగా ఉన్నాయని కొన్ని అయితే కట్ చేసేసాను. ముద్దసింగ్ ఫ్లవర్స్ ఈరోజు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని మిడిల్లో వచ్చినాయి. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ లోపల ఒకటి ముద్దసింగ్ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి ముద్దసింగ్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి ఈ కొమ్మకి. ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. ఈరోజైతే రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. మందారం ఫ్లవర్స్ వైట్ వచ్చినాయి కొన్ని. వైట్ ఫ్లవర్స్ ఎర్లీగా విప్పవు, చాలా లేట్గా విప్పుతూ ఉంటాయి అవి. అందుకే ఇంకా అవి నేను కొయ్యలేదు. కొంచెం లేట్గా అయితే వస్తాయి. ఇంకా ఒకరోజు అయితే చెట్టు నిండా బుషీగా వచ్చేస్తూ ఉంటాయి, ఒకరోజు కొన్ని వస్తాయి. ఈ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ కొన్ని కొమ్మలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఈరోజైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయింది మాకు వర్షము. ఇక్కడ కొన్ని కొమ్మలు తుంపేసి పెట్టే ఈజీగా వస్తాయి చిన్న చిన్న డబ్బాల్లో కూడా. ముద్దసింగ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవాళ అయితే ముద్దసింగ్ ఫ్లవర్స్ నాకు కొన్ని వచ్చినాయి. ఇంక ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. చిన్న బకెట్లో వచ్చినాయి ఈరోజు, మట్టిలో పెట్టినవి ఇంకా రాలేదు. కొన్ని మొక్కలు ఎండిపోయినాయి, అవన్నీ పీకేశాను. కాస్మోస్ ప్లాంట్స్ ఇంకా 2 ఉన్నాయి. ఇంకా మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఒకటి వచ్చింది, కోసేస్తున్నాను. ఇంకా ఈ బకెట్లో కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ ఈరోజు చాలానే ఉన్నాయి. నెక్స్ట్ డేకి అయితే చాలా మొగ్గులు ఉన్నాయి ఈ బకెట్లో.
ఇక్కడ చిన్న బౌల్ పెట్టాను, ఇంక ఇందులో పెట్టేస్తున్నాను ఈరోజు కోసిన ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చిన్న బౌల్ తీసుకున్నాను. ఈ చిన్న బౌల్ అయితే నేను మార్కెట్లో నిమ్మకాయల బుట్ట తీసుకున్నాను. నిమ్మకాయల బుట్ట కొన్నాను, ఇంకా ఫ్లవర్స్ పెట్టుకొని బాగుందని ఇంకా ఇలా యూజ్ చేసుకుంటున్నాను. వీటిలో చాలా కలర్స్తో నిమ్మకాయలు పెట్టేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. నాకైతే ఇంకా నేను డబ్బులు ఇవ్వగానే ఈ బౌల్ వచ్చింది, ఈ కలర్ వచ్చింది. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని ఈ ఫ్లవర్స్ అయితే స్టార్ లాగా ఎర్లీ మార్నింగ్ ఇలా విప్పినాయి, ఇంకా పెద్దవి అవుతాయి. ఇవి కూడా చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వస్తాయి, లేతవి పెట్టినా వచ్చేస్తాయి కొమ్మలు. క్రాస్గా కట్ చేసి పెట్టాలి. ఈరోజు కోసిన కొన్ని ఫ్లవర్స్, కొన్ని సీడ్స్, కొంచెం తులసాకు కోసాను, పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ చిక్కుడు గింజలు పెట్టాను, చెట్టు చిక్కుడు వచ్చేసినాయి. ఇందులో ధనియాలు వేసే కొత్తిమీరకి వచ్చేసింది. కొన్ని పుదీనా కొమ్మలు గుచ్చాను కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొత్తిమీర పైన పడుతుంది ఇక్కడ, దీనికి సపోర్ట్గా పక్కగా పెట్టేశాను. ఈ చిన్న డబ్బాల్లో కొన్ని ఫ్లవర్ సీడ్స్, గోంగూర సీడ్స్ పెట్టాను, స్టార్ట్ అయినాయి. డైరెక్ట్గా వర్షం పడిద్ది, చాలా చిన్న మొక్కలు కదా పడిపోతాయని ఇలా పక్కకు పెట్టేశాను వీటిని. పింక్ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ దొండ ప్లాంట్ ఇది, నేను మొత్తం పీకేసి కింద మట్టిలో పెట్టాను. అయినా కొంచెం రూట్స్ ఉన్నట్టుని లోపల ఇక్కడ చిన్న దుంపుండి మళ్ళీ వచ్చేసింది మొక్క అయితే చాలా బాగా. నేను చిన్న చిన్న కొమ్మే పెట్టుకున్నాను, ఆ కొమ్మలకి దుంపలు ఊరిపోయినాయి, రూట్స్ వెళ్ళిపోయి అవే దుంపలు అయిపోయినాయి, చాలా వచ్చినాయి. ఎక్కడైనా దొండ మొక్క ఉంటే చిన్న కొమ్మ వేసుకున్నా చాలు వచ్చేస్తాయి. ఆ కొమ్మ నుంచే రూట్స్ వెళ్ళి ఆ రూట్స్కే చాలా దుంపలు వచ్చినాయి. నాకు కింద మట్టిలో పెట్టాను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ ఒక్కసారి బతికిందంటే చాలు, మనం ఎంత కటింగ్ వేసినా ఎప్పుడు ఇంకా వస్తూనే ఉంటుంది. మట్టిలో ఎక్కడో చోట ఉంటుంది, చిన్న ఏరున్నా చాలు. దొండ మొక్క, మొండి మొక్క చాలా బాగా వస్తాయి కాయలు కూడా. ప్రతి లీఫ్కి ప్రతి ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్కి దొండకాయలు అవుతాయి. చిక్కుడు మార్కెట్లో అయితే ఇప్పుడు చిక్కుడు చాలా రేటు ఉంది, కిలో 120 తీసుకున్నాను నేను. ఇలా హోల్స్ ఉన్న బౌల్లో అయితే కడుక్కోవటానికి కూడా చాలా ఈజీగా ఉంది. డస్ట్ ఏమైనా ఉన్నా కిందకి వెళ్ళిపోతే ఇలా ట్యాప్ కింద పెట్టేసి డైరెక్ట్ కడిగేయచ్చు. వీటిల్లో ముదురు గింజలైనా పెట్టేసుకోవచ్చు.